ఇంకోటి సార్, అసలు హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? సార్? అంటే 180,000 కేజీల బీఫ్ వైజాగ్లో దొరికితే హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి అంటే హిందూ సంఘాలు కూడా రాజకీయం పులుముకొని అంటే రాజకీయం చేయడానికే బతుకుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో? చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయడానికి వస్తే ఒకళ్ళు గుడిమెట్లు గడిగేస్తారు, ఇంకొక ఆమె అయితే ట్రైన్లో భజన చేసుకుంటూ వచ్చింది. అమ్మక్కలే అండి. మరి ఇప్పుడేం చేస్తున్నారు? దేవాలయాల్లో జరుగుతున్న డ్యామేజెస్ తీసుకున్నా, అంటే తొక్కిసలాటలో చనిపోతున్న భక్తుల్ని చూస్తున్నా, ఇప్పుడు ఏమైపోతున్నారు? బీఫ్ లాంటి ఇన్సిడెంట్స్ తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళ యొక్క పవిత్రత గురించి మాట్లాడినా, ఇలాంటి వాటి మీద మరి హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు వెనకడుగేస్తున్నారు? అంటే కేవలం ఒక పార్టీని మాత్రమే అడ్రస్ చేస్తే మీరు హిందువులను అడ్రస్ చేస్తున్నట్టు కాదు కదా. మీరు కూడా పొలిటికల్గా మీరు కూడా మీ సంఘాన్ని ఏం చేస్తారు? అఫిలియేటెడ్ వింగ్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ అని చెప్పుకోండి. అంతే కదా. బీజేపీకి తొత్తనో లేదా కూటమి తొత్తనో మొత్తం పెట్టుకోండి, క్లియర్ పెట్టుకోండి.